నీ రాజ్యం తీసుకోవడమే కాదన్నయ్య, నిన్ను కూడా సంహరించడానికి వస్తున్నాడు, తీసుకురా అంబుల పొదులు అన్నాడు. రామచంద్రమూర్తి చాలా అందంగా మాట్లాడతాడు. ఆయన అన్నారు, ఏం లక్ష్మణ, నీకు రాజ్యం కావాలంటే భరతుడికి చెప్పిస్తాను, దిగిరా అన్నారు. పాపం ఇంత పొంగుతున్న పాల మీద నీళ్లు తెలియనట్టయింది. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, మూతి బిగించుకోవడం మా లక్ష్మణస్వామికి తెలియదు. అన్నయ్య ఇంత చేశాను, నన్ను ఇంత మాట చేసావు అనరు, పొరపాటు దిద్దుకుంటారు. ఇది ఎంతమందికి ఉంటుంది నిజంగా అటువంటి శీలం? అటువంటి మహానుభావుడు లక్ష్మణుడు. అంటే రామాయణంలో శీలాలు మహోదాత్తమైనటువంటి శీలాలు నిజంగా. అందుకని మహర్షి అంటారు, నచితేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణాన్నముపానీత మశ్నాతి నచితం వినా. ఆ లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు నిద్రపోడయా? ఆ లక్ష్మణుడు పక్కన లేకపోతే మృష్ణాన్న భోజనమైనా సరే రాముడికి సహించదు. ఎప్పుడు సహిస్తుంది? ఆకలి ఉంటే కాదు తినేది, మనస్సు శశిగా ఉంటే సహిస్తుంది. మనస్సుకి స్వాస్థ్యం ఉండాలి. మనస్సు సంతోషంగా ఉండాలంటే తనకి కావలసిన వారు తన పక్కన ఉండాలి. రాముడి ప్రేమయంతా ఎవరి మీద ఉండిపోయింది? లక్ష్మణుడి మీద ఉండిపోయింది. రామచంద్రమూర్తి ప్రేమని అంత దోచుకున్నటువంటి లక్ష్మణస్వామ లక్ష్మీవాన్, లేకపోతే మనం తెచ్చి పెట్టుకున్న ఐశ్వర్యమా లక్ష్మీవాన్? ఏది ఐశ్వర్యం? అది ఐశ్వర్యం. అందుకు కదా ఎక్కడెక్కడున్నా మహానుభావుడు వామాంక స్థిత జానకీ పలిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేడ బాహుజుగలే శంఖం చరం దక్షిణే బిభ్రాజం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆఖరికి ఆ భద్రాచలం కొండ మీద తాను రామచంద్రమూర్తిగా వెలియాలనేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి చతుర్భుజాలతో ఆ పట్టుకోవలసినటువంటి ఆయుధాల్ని కూడా అపసవ్యంగా పట్టుకుని వామాంకస్థిత జానకీ పరిలసత్, ఎడమ తొడ మీద సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకుని వెలిసినప్పుడు కూడా శ్రీమన్నారాయణుడిగా పక్కన లక్ష్మణస్వామిని పెట్టుకోవడం మాత్రం మర్చిపోలేదు. సౌమిత్రియుక్తం భజే. అంతగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని ప్రేమని పొందినటువంటి వాడు లక్ష్మణమూర్తి. అందుకని ఆ లక్ష్మణుణ్ణి వేరుగా పిలవక్కర్లేదు, రాముడి వెంట లక్ష్మణుడు. అందుకని రాముడు వెనకాతలే లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెడుతున్నారు. మధ్యలో విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనకాతల రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఆ రామచంద్రమూర్తి చేతిలో కోదండాన్ని పట్టుకున్నారు, లక్ష్మణస్వామి కోదండాన్ని పట్టుకున్నారు.